మాల్దీవ్స్ ఈ పేరు వింటేనే మనకి పిచ్చ క్లారిటీ వస్తుంది. యాంటీ ఇండియా క్యాంపెయిన్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి నేత మొహమ్మద్ మొయిజ్. సో నేను ఇండియా వాళ్ళు ఏదో ఇక్కడ మాల్దీవ్స్ని ఆక్రమించేస్తున్నారు, వాళ్ళంతా దోచేసుకుంటున్నారు, తినేస్తున్నారు అనేటువంటి ప్రకటనలతోటి ఇండియా అవుట్ నినాదంతో ఓవరాల్గా అధికారంలోకి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత మరి చేసింది ఏంటి అంటే, ఇండియాకు చెందినటువంటి సైనికులంతా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఇండియన్స్ ఉండకూడదు అని చెప్పి నానా రచ్చ చేయటం జరిగింది. సో ఇక్కడ అసలు ఇండియా సైనికులేంటి, ఇక్కడ ఉండటం ఏంటి, ఇది చాలామందికి ఉండేటువంటి ప్రశ్న. సో ఇక్కడ ఏంటంటే, మాల్దీవ్స్ అనేది ఒక చిన్న ద్వీప దేశం. అంటే సముద్రంలో మధ్యలో ఇప్పుడు శ్రీలంక ఎలా అయితే ఉంటుందో అలా ఒక చిన్న ద్వీపం అనమాట, ఇది ఐలాండ్. సో దీనికి టూరిజమే ప్రధాన పెట్టుబడి. వీళ్ళ డబ్బు మొత్తం, వీళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కూడా టూరిజం మీదే ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు, సేద తీరుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, వెళ్తుంటారు. సో ఇట్స్ మెయిన్, వీళ్ళకి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు ఏంటి అంటే టూరిజం. మిగతావన్నీ సెకండరీనే. ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇంకేమైనా ఇవన్నీ నథింగ్. ఓన్లీ వీళ్ళ ఆదాయం, ఇన్కమ్ సోర్స్ అంతా కూడా టూరిజమే. అయితే ఎప్పుడైతే లక్షద్వీప్ని మనం డెవలప్ చేయాలి అనుకున్నామో అప్పుడే వీళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధ పుట్టుకొచ్చింది. సో వీళ్ళ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలకు బదులుగా మోదీ గారు లక్షద్వీప్లో ఒక ఫోటో దిగి పెట్టడం సముద్రం దగ్గర. సో మాల్దీవ్స్ కంటే ఇది బాగుంది అనేలాగా చూపించటం. సో దాని ఎఫెక్టు కొంతమంది భారత్కు చెందినటువంటి సినీ తారలు, సెలబ్రిటీలు, అలానే క్రికెట్కి సంబంధించినటువంటి వాళ్ళు, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీప్ ముద్దు అని చెప్పి వాళ్ళు కూడా ప్రకటనలు చేయటం, కొంతమంది మాల్దీవ్స్ ట్రిప్స్ని క్యాన్సిల్ చేసుకుని లక్షద్వీప్ వెళ్ళటం. దీని ఎఫెక్ట్ భారీ స్థాయిలో మాల్దీవ్స్లో టూరిజం పడిపోవటం జరిగింది. ఇక ఈ సైనికుల విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ కావలసినటువంటి అవసరాలు కానీ, మాల్దీవ్స్కి కావలసినటువంటి రక్షణ చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో భారతే నిర్వర్తిస్తూ వస్తుంది. అంటే మాల్దీవ్స్ కంటూ సొంతంగా ఒక సైన్యం అనేది లేదు, వాళ్ళకంటూ ఒక ఆర్మీ ఉండదు, ఎయిర్ ఫోర్స్ ఉండదు, నేవీ ఉండదు. దానికి కావలసిన రక్షణ చర్యలన్నీ కూడా భారతే చేపడుతుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మాల్దీవ్స్లో వ్యాక్సినేషన్స్ కానీ, వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు, మాస్కులు, పీపీఈ కిట్లు, మందులు అన్నీ కూడా భారతే సప్లై చేయటం జరిగింది. సో అయితే ఇప్పుడు ఇండియా సైనికులు వెళ్ళిపోవాలి అన్నటువంటి నేపథ్యంలో మాల్దీవ్స్ నుంచి మన సైనికులు పూర్తి స్థాయిలో వచ్చేయటం జరిగింది. వారికి మనం కొన్ని ఎయిర్ అంబులెన్స్గా ఒక హెలికాప్టర్ ఇచ్చాము, అలాగే కొన్ని యుద్ధ విమానాలు ఇచ్చాము, అలాగే హెలికాప్టర్లు, ఆర్మీకి చెందినటువంటి కొన్ని హెలికాప్టర్లు ఇచ్చాము, ఎంతో మనం చేయటం జరిగింది. సో మన వాళ్ళు వీటన్నింటినీ వదిలేసే వచ్చేసారు. దీని తర్వాత వాళ్ళ మంత్రులు చేసినటువంటి ప్రకటనలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరం. ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని వాడేటువంటి సైనికులు మా దేశంలో లేరు, అంత పైలట్లు కూడా మా దేశంలో లేరు, భారత్ ఇచ్చి వెళ్ళింది కానీ మేమేం చేసుకోలేనటువంటి పరిస్థితి అని కూడా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇండియాని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో చైనాని దగ్గరికి తీసుకుంటాం, చైనా దగ్గర భారీ స్థాయిలో అప్పులు తీసుకోవటం. సో ఫలితంగా ఈరోజు మాల్దీవ్స్ పరిస్థితి ఏంటి అంటే, సాక్షాత్తు మాల్దీవ్స్ అధ్యక్షుడే ఒక ప్రకటనలో తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే, జనరల్గా 4-5 సంవత్సరాలకు ఒక్కసారి ఈ ద్వీప దేశాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. లైక్ పర్యాటక రంగం మీదే ఆధారపడినటువంటి దేశాలంతా. త్వరలో ఈ మీటింగ్ జరగబోతుంది, ఒక 4-5 రోజుల్లో ఈ మీటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటిది ఒకటి ఏంటంటే, మాల్దీవ్స్ నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థాలు చాలా చాలా తక్కువ. సో మేము ఎంతో కష్టపడి కార్బన్ ఉద్గారాలు ఇలాంటివన్నీ తగ్గించి మేము పర్యావరణ హితంగా వెళ్తున్నప్పటికీ కూడా ఇతర దేశాలు చేస్తున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టం పెరిగి చిన్నగా మాల్దీవ్స్ మునిగిపోతుంది. మేము వీటి నుంచి మా ద్వీపాన్ని మేము కాపాడుకోవాలి, మా దేశాన్ని మేము కాపాడుకోవాలి అంటే ధనిక దేశాలన్నీ కూడా మా వైపు నిలబడాలి. మాల్దీవ్స్కి $500 మిలియన్ డబ్బు సహాయం చెయ్యాలి, మీరు ఈ డబ్బులు ఇస్తేనే మేము బతకగలం అని చెప్పి డైరెక్ట్గా అడిగినటువంటి పరిస్థితి. మరి ఏ ధనిక దేశం వచ్చి నిలబడుతుందో చూడాలి. ఎప్పుడైతే ఇండియా బయటకు వెళ్ళిపోయిందో అప్పుడే అమెరికా, కెనడా, అలానే 5 ఐస్ నేషన్స్
వీళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు. అలానే రష్యా కూడా తప్పుకుంది. ఇలా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా మాల్దీవ్స్ వైపు వెళ్ళటం కానీ అక్కడ టూరిజంకి సంబంధించి బుకింగ్స్ కానీ భారీ స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. రియల్గా చెప్పాలంటే ఇతర దేశాల కంటే కూడా ఇండియా నుంచి మాల్దీవ్స్ వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మాల్దీవ్స్కి వచ్చేటువంటి పర్యాటకుల్లో 72% పీపుల్ ఇండియన్ పీపులే. మిగతా పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో 28% వీళ్ళంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు. సో ఒక్కసారి ఇండియా వాళ్ళే మానేసిన తర్వాత ఇక దేశం పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందనేది ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి.